హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్. హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 2 to 3 స్పూన్స్ మెంతులు, ఎర్ర మందారం, ఒక 10-15 మందార ఆకులు, పారాచూట్ ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 1 వీక్కి సరిపడేట్టుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ ఒక బౌల్లో వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న మెంతులు, ఎర్రమందార పువ్వులు, ఆకులు ఈ ఆయిల్లో వేసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెస్ మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఆయిల్ కలర్ అండ్ చేంజ్ అయ్యేది, ఒక స్మెల్ వచ్చేది మనకు తెలుస్తుంది. అలా ఆకుల కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ చేంజ్ అవుతుంది, మనకు స్మెల్ వస్తుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టే ఈ ఆయిల్ని మనం బాయిల్ చేసుకోవాలి. నేను కూడా ఈ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, చాలా రిజల్ట్ ఉంది. అన్ని వీడియోస్ చూస్తూ చాలా ఆయిల్స్ నేను యూజ్ చేశాను, బట్ ఏ రిజల్ట్ లేదు. ఈ ఆయిల్ మాత్రం చాలా అంటే చాలా మనకు 1 వీక్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గడం అనేది. వీడియోలో చూడండి, ఆయిల్ కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓవర్ నైట్ కూల్ అవుతుంది, సైడ్ పెట్టేసుకోండి. ఇలా ఓవర్ నైట్ మనం లీవ్ చేస్తేనే ఆయిల్లోకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ డే స్టెయినర్ తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేంటి ఆలస్యం, హెయిర్కి అప్లై చేసుకుందామా? హెయిర్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూడండి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ స్కాల్ప్కి పెట్టాలి. వీడియోలో చూస్తున్నట్టుగా మసాజ్ చేస్తూ ఆయిల్ అనేది హెయిర్కి అంతా అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేయడం కూడా ఇంపార్టెంటే. ఎక్కువ రోజులు ఆయిల్ పెట్టుకొని కూడా ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే ఇంత కష్టపడి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను, 2-3 డేస్ ఆయిల్ పెట్టుకుంటాను, హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది అనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. మనం హెడ్ బాత్ చేయడానికి ఒక 2-3 అవర్స్ ముందు ఆయిల్ మన హెయిర్కి ఉంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కంపల్సరీగా యూజ్ చేయండి, రిజల్ట్ అనేది 1 వీక్లో మీరే చూస్తారు. మంచి నిద్ర, స్ట్రెస్ లేకపోవడం, హెల్తీ ఫుడ్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.